బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన కొత్త సంవత్సరం వేడుకల్లో ప్రముఖ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి స్వయంగా చిన్నారులకు తినిపించారు. వారికి పుస్తకాలను అందించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. ఇప్పుడు 2024లోకి అడుగుయాము. అంటే ప్రతి సంవత్సరం మనకి అంటే ఈ ఆసుపత్రికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మనకి ఎంతో అంటే మన జ్ఞాపకాల్లో అంటే ప్రతి సంవత్సరం ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆసుపత్రి ప్రారంభం నుంచి అంటే శంకుస్థాపన నుంచి కూడా పడ్డ కష్టాలు 1989లో నాన్నగారు ఇక్కడ భూమి పూజ చేయడం, అప్పుడు కోడెల శివప్రసాద్ గారు, నూరి దత్తాత్రేయుడు గారు వాళ్ళందరూ కలిసి చేయడం. అలాగే ప్రతి సంవత్సరం అప్పుడు ఎన్నో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురు కావడం, అలాగే ప్రభుత్వాలు మారడం, దానివల్ల జాప్యం జరగడం, ఎంతోమంది దాతలు ఇప్పుడు వెంకటేశ్వర కానివ్వండి, మేడం తులసి గారు కానివ్వండి, పోలవరపు వాళ్ళంతా కూడా టాటా మెమోరియల్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చాక వాళ్ళని అలాగే ఈ ఎంపీ ల్యాడ్స్ నుంచి డబ్బు తీసుకురావడం, అలా 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 చేసుకుంటూ ఆసుపత్రిని సో ప్రతి సంవత్సరం ఏదైతే ఈ క్యాన్సర్ వ్యాధిలో ప్రపంచవ్యాప్తంగా అంటే హాస్పిటలే కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా, సో దాంట్లో అన్ని విషయాల్లో కూడా ఏది ఒక ఆసుపత్రికి వచ్చే పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసుకుంటూ అంటే గత సంవత్సరాన్ని మర్చిపోకుండా ఆ గత సంవత్సరంలోని అనుభవాలను నెమరేసుకుంటూ మనం ప్రస్తుతం జీవిస్తూ భవిష్యత్తు గురించి ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటూ ఈ యొక్క ఆసుపత్రిని మరి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.